చదువు, కుటుంబం, కెరీర్తో పాటు పిల్లలకు మంచి నడవడిక కూడా ముఖ్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని, పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని, తల్లిదండ్రులే పిల్లలకు మంచి స్నేహితులని ఆమె చెప్పారు. విజయనగరం జిల్లా వై జంక్షన్ వద్ద ఎస్ కన్వెన్షన్లో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు చదివే భవిష్యత్తు, చదివే పెట్టుబడిని ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని సాధించే మార్గంలో జాగ్రత్త వహించాలని సూచించారు. మన కళ్ల ముందు కనపడే గొప్పవారి నుండే స్ఫూర్తి పొందాలని అన్నారు. టీచర్స్ ఒక పాత్ర ఉంటే తల్లిదండ్రులు ఇంకొక పాత్ర. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ పొజిషన్లో చదివించడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు, ఎన్నో కళలు కనుంటారు, ఎన్నో పూజలు చేస్తుంటారు. నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళడం ఎలా వెళ్తావో తెలియదు, కానీ మీ అమ్మ మాత్రం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొచ్చి ఆ బొట్టు తీసుకొచ్చి నీ నుదుటిని పెట్టి మళ్ళా నీ రిజల్ట్ వచ్చిన రోజు కూడా ఉపవాసం చేసి దేవుడు దండం పెట్టుకున్న సందర్భాలు ఇక్కడున్న చాలా మంది అమ్మల పరిస్థితి ఉండే ఉంటుంది. గ్యారంటీగా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి విద్యార్థి విజయ వెనకాతల తల్లిదండ్రుల పాత్ర ప్రత్యేకం. టీచర్ అన్న వాళ్ళందరికీ కూడా ఒకలాగే ఉండాలని కోరుకున్నా, నా బిడ్డ పాస్ అవ్వాలి, నా బిడ్డ ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఎంత గర్వంగా ఇక్కడికి వచ్చి మాట్లాడారంటే, నా కూతురు వల్ల నేను ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడానని ఒక తండ్రి, నా కూతురు వల్ల ఆటో డ్రైవర్ అయినా నేను కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఒక ఆటో డ్రైవర్ తండ్రి. ఒక టీచర్ తను కూడా ఎంత త్యాగం అంటే, తన కొడుకుకి రాకపోయినా నా ఇంకొక విద్యార్థికి రిప్లై సీట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సో ప్రౌడ్ అని చెప్పి ఇంకొక తండ్రి, నా కూతురు వల్ల ఇక్కడికి వచ్చి నుంచున్నానన్న తల్లి. సో ఇలా చూసుకుంటే ఆ తల్లిదండ్రుల త్యాగాలకి మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి మీ అందరికీ కూడా ఒక